అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఆల్మోస్ట్ 95% అబోవ్ సాయి కృష్ణ కేసు అండ్ రైతుల సమస్యలు అండ్ ప్రభుత్వం ఫెయిల్యూర్ వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాల మీదే ఉంది. 99% అదే జరిగింది. కానీ చివరిలో అక్కడికి వచ్చిన రిపోర్టర్లు కొంతమంది మావిగాని అంశాన్ని ప్రస్తావించారు, రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. దాంతో మొత్తం ఆయన పెట్టి గంట సేపు మాట్లాడిన సబ్జెక్ట్ అంతా పక్క వెళ్ళిపోయి ఇప్పుడు సోషల్ మీడియాలోను మావిగన్ వర్సెస్ అమరావతి హైలైట్ అవుతుంది. సో దాని మీద అసలు మావిగన్ పూర్తిగా వైసీపీ స్టాండ్ క్లారిటీ ఇచ్చేశారు. అసలు వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి రెఫరెండంగానే జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికంటే ముందు అసలు ఈ సాయి కృష్ణ అంశం ఇతర అంశాలు ఏమేమి మాట్లాడారనేది ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు నెలకు యావరేజ్గా ఒక ప్రెస్ మీట్ అనుకుంటాం, 3 వారాలకు ఒక ప్రెస్ మీట్ అయితే పెడుతుంటారు. సో ఈ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడతారు, ఏ సబ్జెక్ట్ని హైలైట్ చేస్తారు, ఏ విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు, ఏదో రెగ్యులర్గా రొటీన్గా ఈ సూపర్ 6 సూపర్ 7 అదే మాట్లాడతారా, సంక్షేమం గురించి అప్పుల గురించి మాట్లాడతారా, ఇంకేమైనా సబ్జెక్ట్ ఉంటుందా అని ఆ పార్టీ నాయకులు కూడా వెయిట్ చేస్తుంటారు. సో ఈరోజు ప్రెస్ మీట్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అయ్యి వచ్చినట్టే కనిపిస్తోంది, చాలా పకడ్బందీగా వచ్చినట్టే కనిపిస్తోంది. ఒకే అజెండా మొత్తం మీద 4-5 అజెండాలు మాట్లాడినప్పటికీ ఒక అజెండాను మోర్ దెన్ 70% టైం దాన్నే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ కేసు. సాయి కృష్ణ కేసులో ప్రభుత్వ వైఫల్యాన్ని, పోలీసు వైఫల్యాన్ని, పోలీసుల తప్పులను మరోసారి ఆయన ఎండగట్టారు. అంటే ఆయన లాజికల్గా లీగల్గా కొన్ని వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు. అసలు మే 6వ తేదీన టాస్క్ ఫోర్స్ సాయి కృష్ణను తీసుకురావడానికి మార్కాపురం వెళ్ళారు. టాస్క్ ఫోర్స్ వెళ్ళారు అంటే పోలీస్ కమిషనర్కి తెలియకుండా వెళ్ళరు, కమిషనర్ అనుమతి లేకుండా అంత దూరం వెళ్ళరు. మే 28వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు తన కుమారుడు కనిపించడం లేదు, అదృశ్యమయ్యాడని కంప్లైంట్ ఇచ్చారు, రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. సో ఇదే కమిషనర్ సాయి కృష్ణ కోసం మార్కాపురం టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పంపించినప్పుడు అదే కమిషనర్కి తల్లి ఫిర్యాదు చేసినప్పుడు ఆయన దగ్గర సమాధానం ఉంటుంది కదా, ఆయనకు తెలుస్తుంది కదా, ఆయన ఎందుకు చెప్పట్లేదు? సో దీనిలో మొదటి ముద్దాయి ఆయనే అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఓవరాల్గా ఆయన ఈరోజు చెప్పాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది పక్కకు వెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతోంది అని చెప్పారు. దానికి ఉదాహరణలు సాయి కృష్ణ కేసు, అలాగే క్రాంతి కుమార్ కేసు, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి వంటి ఘటనలు ఉదాహరించారు. నిజంగా ఇవన్నీ కూడా బాధాకరమైన విషయాలే. సాయి కృష్ణ కేసు కంటే దారుణమైనది గంగమ్మ కేసు, అందులో కూడా పోలీసులు తప్పు కనిపిస్తోంది. సాయి కృష్ణ కేసులో పోలీసుల తప్పు, పోలీసుల కర్కసత్వం కనిపిస్తోంది. అలాగే క్రాంతి కుమార్ కేసు కూడా అటువంటిదే. ఇట్లా ఈ 5 సంఘటనలు ఉదహరిస్తూ అసలు చంద్రబాబు నాయుడు గారి అవినీతి దుర్మార్గ పాలనలో కొట్టుకెళ్ళిపోయారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారు, పోలీసులేమో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు, రాష్ట్రంలో భయానక వాతావరణానికి అద్దం పడుతున్న ఈ కేసులన్నీ కూడా జర్నలిస్టులు సహా ఎవరు ప్రశ్నించినా సరే అణచివేస్తున్నారు, చట్టాన్ని పోలీసు వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు, ఎవరు ఏం చెయ్యలేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, కస్టడీలోనే చంపి మృతదేహం కూడా మాయం చేశారు, కనీసం కుటుంబ సభ్యులకు బూడిది కూడా ఇవ్వలేదు, చంద్రబాబు ఇంటికి ఆమడ దూరంలో ఈ ఘటన జరిగింది, రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయే ఘటనలు జరుగుతున్నాయి, చంద్రబాబును ఎవరు ప్రశ్నించకూడదట, ప్రశ్నిస్తే ఎల్లో మీడియాతో వ్యక్తిత్వ హననం చేయిస్తారు, క్రిమినల్స్కి మద్దతు ఇస్తారా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు, బాబు తానా అంటే ఎల్లో మీడియా తందానా అంటోంది అని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు, క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తారని అంటున్నారు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇందులో మనం నాణ్యానికి మరోవైపు మాట్లాడితే ఇప్పటి వరకు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు కరెక్టే కావచ్చు. పాప మా తల్లికి కనీసం ఆ బిడ్డ బాడీ కూడా దొరకకుండా చేశారు, పోలీసులు చేసిన అత్యంత కర్కశమైన నేరం, రాక్షసత్వం. అట్ ద సేమ్ టైం సాయి కృష్ణ అనే వ్యక్తి కూడా దారుణమైన వ్యక్తి. అతను కూడా ఫక్తు క్రిమినల్, నటోరియస్ క్రిమినల్. అతని మీద ఉన్న 22 కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అర్థమయ్యేది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడే కొన్ని కేసులు నమోదయ్యాయి. 14-13 సంవత్సరాల బాలికలను కూడా అతను ఇబ్బంది పెట్టేవాళ్ళు లైంగికంగానే ఫోక్సో కేసులు కూడా నమోదయ్యాయి సాయి కృష్ణకి మీద. ఆ ఏరియాలో అతను 9 తర్వాత బయట ఉంటే అక్కడ మహిళలు కానీ పిల్లలు కానీ బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఉండేది. చూడండి, పాత సినిమాల్లో ఉంటారు కొంతమంది, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళని చూసి భయపడి పారిపోతారు. ఆ పరిస్థితి సాయి కృష్ణను చూస్తే అక్కడ ఉండేదంట. సో అతను క్రిమినల్ అనేది వాస్తవమే. అయితే అతను కులాన్ని ఆపాదించడాన్ని తప్పుపట్టారు. ఎస్,
మీరు ఆ కేసును తప్పుపట్టండి, ఆ కేసు విషయంలో ప్రభుత్వం పోలీసు వైఫల్యాన్ని తప్పుపట్టండి. కానీ అతను కాపు సామాజిక వర్గ యువకుడు, కాపు సామాజిక వర్గానికి రాష్ట్రం ఇలా చేస్తోంది, ప్రభుత్వం అలా చేస్తోంది. అక్కడ సిఐ కూడా కాపే కదా, ఈ ఘటనలో ఏవన్గా ఉన్న సిఐ కూడా కాపే. అందులోకి ఇతను కాపు సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ ఒక నోటేరియస్ క్రిమినల్ కాబట్టి సామాజిక వర్గాన్ని అంటగట్టొద్దు అని అంటున్నారు. అంతే తప్ప ఇది కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వక్రీకరణ అనమాట అది. సరే, ఇక రాష్ట్రంలో దాడులు, అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికార ప్రకటన చేయగలరా? సాయికృష్ణను మొదట రౌడీ షీటర్ అన్నారు, రౌడీ షీటర్ను వెనకేసుకుని వస్తారా అన్నారు. ప్రజల నుంచి చీత్కారాలు రావడంతో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకొని చంద్రబాబు ముసలి కన్నీరు కార్చారు. 46 రోజులు సాయికృష్ణ కేసును తొక్కిపెట్టారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చెప్పాల్సిన బాధ్యత సీఎంగా చంద్రబాబుకు లేదా? సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్ చూస్తే అంతా తెలుస్తుంది. పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఆయన పార్ట్నర్ను సూటిగా ప్రశ్నిస్తున్నా, రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికార ప్రకటన చేయగలరా? సిఐని సిపి కాపాడతాడు, సిపిని డీజీపీ కాపాడతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడతాడు. సిపి ఆధ్వర్యంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పిఎస్లో సాయికృష్ణ అప్పగించింది. సాయికృష్ణ బంధువులు డీజీపీకి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. కోర్టులో ప్రవేశపెట్టలేదని అడిగితే సిపి పట్టించుకోలేదు. ఈ ఘటనలన్నీ దిగజారిపోతున్న వ్యవస్థకు అద్దం పడుతున్నాయి. ఒక తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా, మరణ వాంగ్మూలానికి విలువ లేదా అని ఇలా అనేక అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన సాయికృష్ణ సబ్జెక్ట్ వ్యాలిడ్ పాయింటే. అందులో పోలీసులు 100% తప్పు, ప్రభుత్వ వైఫల్యం 100% తప్పు. అది వైసీపీకి దొరికిన ఒక రాజకీయ ఆయుధం. దాన్ని పట్టుకొని రూల్ ఆఫ్ ఫియర్ అని అనడం వరకు కరెక్టే, కానీ కమ్యూనిటీని ఆపాదించడం మాత్రం కరెక్ట్ కాదు అని నేను అంటాను. సో ఇలా అనేక అంశాలు, సీసీటీవీ ఫుటేజ్ గురించి అదని ఇదని మాట్లాడుతూ రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తోంది. చంద్రబాబు పరిపాలనలో రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారు. కొండవీటి వాగు నీటి పొలాల్లోకి బలవంతంగా మళ్లించారు. విలన్లు సినిమాల్లో ఉండరు, చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉన్నారు. అమరావతిలో రైతుల తరపున నిలబడితే నిందితులుగా చిత్రీకరిస్తున్నారు. మా పార్టీ నేతలపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన మా పార్టీ నేతలంతా రౌడీ షీటర్లా పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు, కార్ల అద్దాలు పగలగొట్టారు అని చెప్తున్నారు. ఈ కార్ల అద్దాలు పగలగొట్టడం, పోలీసుల సమక్షంలో దాడులు చేయడం అనేది వైసీపీకి ఉన్న పేటెంట్. మాచర్లలో కార్ల అద్దాలు పగలగొట్టారు అంటే 2021 మున్సిపల్ ఎన్నికల్లో మాచర్లలో జరిగిన సంఘటన. ఏం జరిగింది తెలుసుగా? టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్తే కార్ల అద్దాలు పగలగొట్టడం, అదే అసలైన కార్ల అద్దాలు పగలగొట్టడం. మొన్న అమరావతిలో ఏం జరిగింది? చాలా చిన్నది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాచర్లలో జరిగిన దాంతో పోలిస్తే. సో జంగిల్ రాజు ఎక్కడో బీహార్లో లేదు, ఆంధ్రాలోనే కనిపిస్తోంది అని చెప్తూ ఈ సంఘటనలన్నీ ఇచ్చారు. ఇక్కడ ఇంకో డౌట్, అసలు అమరావతిలోకి వైసీపీ వాళ్ళు వెళ్ళాల్సిన పనులు ఏంటి? మాకు అమరావతి అవసరం లేదన్నారు, మాకు మావిగన్ కావాలన్నారు, లేదా మాకు 3 రాజధానులు అన్నారు కదా. వైసీపీ వాళ్ళు అమరావతి వెళ్ళాల్సిన పని ఏంటి? రైతుల్లో చీలిక తీసుకురావాల్సిన పని ఏంటి? రైతుల్లో చీలిక తీసుకువచ్చి విభేదాలు సృష్టించి అక్కడ గొడవకు వెళ్ళాల్సిన పని ఏంటి? సో ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలే. అంటే ఒక వర్గాల మధ్య లేదా ప్రాంతాల మధ్య చీలిక తీసుకొచ్చి ఒకవైపు వైసీపీ రెచ్చగొట్టే పాలిటిక్స్ చేస్తోందనడానికి ఇవే ఉదాహరణలు. ఇక అమరావతి దోపిడీ గురించి గతంలో మాట్లాడినట్టే ఇప్పుడు కూడా బాబు బెనామీలు కట్టబడడానికే మళ్ళీ భూసేకరణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు చదరపడుక్కు 4,645గా నిర్ణయించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సెక్రటేరియట్ నిర్మాణం కోసం 20,439 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కేంద్రం కళ్ళెదుటే అమరావతిలో దోపిడీ జరుగుతోంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే చంద్రబాబు పాలన మోసం గ్యారంటీ అని ఇన్పుట్ సబ్సిడీకి మంగళం పాడారు. ఉచిత పంటల బీమా కింద 3,500 కోట్లు బకాయి పెట్టారు. రైతులకు చేసిన మోసాలే బాబు గ్యారంటీలుగా కనిపిస్తున్నాయి. వరుసగా 2వ ఏడాది పొగాకు ధరలు పడిపోయాయి. మా హయాంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళం, పొగాకు రైతులకు మా హయాంలో భరోసా ఉండేది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా పొగాకును మార్క్ఫెడ్ ద్వారానే కొనుగోలు చేశారు. లాస్ట్ ఇయరే కొనుగోలు చేసింది. 270 కోట్లు ప్రభుత్వం పెట్టి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. ఇక ఈ రైతులకు సంబంధించిన ఈ మామిడి రైతులకు సంబంధించిన సమస్యలు, పొగాకు రైతులకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఈ అంశాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఆయన సాయికృష్ణ అంశాన్ని లేవనెత్తారు. అందులో కొన్ని తప్పులు కూడా చెప్పారనమాట. సో ఇది ఆయన ప్రెస్ మీట్ సారాంశం. థ్యాంక్ యూ.